పరిశుద్ధుడు మా దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు ఈ ఉదయకాల సమయమున స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. గడచిన దినాలంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి మరొక పునరుత్థాన దినాన్ని అనుగ్రహించి నీ మందిరావరణలో చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించడానికి, నీ మాటలు ధ్యానం చేసుకోవటానికి మీరిచ్చిన సజీవత్వాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది సమయాన్ని చూడలేక నిత్యత్వములో ప్రవేశించారు. మరెంతోమంది సజీవులుగా ఉన్నప్పటికీ నీ సన్నిధికి రాలేని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి నీ సన్నిధికి వస్తున్న మేము ఎలాగుండాలో తెలుసుకొని ఎలాగుంటున్నామో జాగ్రత్త పడి నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆటంకాలు అభ్యంతరాలు రాక మానవు, అవి ఎవరి వల్ల వచ్చిన వానికి శ్రమ అన్నారు. కాబట్టి చిన్న సహవాసములో ఉన్న నీ బిడ్డలందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయన. బాప్తిస్మం పొందిన వారున్నారు, బాప్తిస్మము పొందని వారున్నారు. బాప్తిస్మం పొందని వారు పొందాలి, పొందినవారు ఇంకా అనేకులు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. పరలోకంలో జీవగ్రంథములో పేర్లు లిఖించబడాలి. పరలోక సంబంధమైన ఆనందాన్ని కాపాడుకోవాలి. ఈ లోకము అశాశ్వతం, ఈ శరీరము అశాశ్వతం. కాబట్టి చిన్న సహవాసములో ఉన్న ఎవ్వరూ కూడా శరీర సంబంధంగా లోక సంబంధంగా ఉండకుండా ఆత్మ సంబంధంగా పరలోక సంబంధంగా ఉండాలని అందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయన. లోక మాలిన్యం అంటుకొనకుండా, లోక మర్యాదను అనుసరించకుండా, లోకాన్ని కానీ లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమించకుండా, లోకంతో స్నేహం చేయకుండా, లోకానికి మేము లోకానికి సిలువ వేయబడిన వారమై పరిశుద్ధంగా మా ఘటాన్ని కాపాడుకుంటూ, పవిత్రంగా మా మనస్సాక్షిని కాపాడుకుంటూ, నీ ఎదుట సిగ్గుపడనక్కలేని వారంగా ఉండటానికి, పరపక్షమున ఉన్నవాడు మమ్మను గురించి చెడు ఆట పలటానికి సిగ్గుపడినట్లుగా ఉండటానికి కావలసిన ఆత్మాభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అలాగే ఈ ఓబులాడిపాలెం గ్రామంలో ప్రతి కుటుంబము రక్షణ పొందాలని, అసత్యము నుంచి సత్యములోకి, అంధకారము నుంచి వెలుగులోకి, మరణము నుంచి జీవములోకి దాటాలని ప్రార్థిస్తున్నాను నాయన. యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, వృద్ధుల కొరకు, ప్రతి ఒక్కరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాను. రకరకాల సమస్యలతో, అవసరతలతో, బాధలతో, వ్యాధులతో, వ్యసనాలతో ఉన్న వారందరి జీవితాల్లో నీవు దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు పొందుకున్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వారి కొరకు తదుపరి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి.
వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మంచి జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తిని అనుగ్రహించండి. ఎందుకనగా బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నీ యందే గుప్తములో ఉన్నవి. జ్ఞానము కొదువుగా ఉంటే సందేహం లేకుండా అడగండి, ధారాళంగా ఇస్తానన్నారు. కాబట్టి నాయన కుటుంబాలు పరలోకంలో ఆనందించాలని వచ్చిన ప్రతి బిడ్డని బట్టి నిన్ను స్తుతిస్తూ, రావలసిన బిడ్డల కోసం ప్రార్థిస్తూ, రాలేకపోతున్న వారి కోసం విజ్ఞాపన చేస్తూ, పాటల్లో, వాక్య ధ్యానములో, ఆరాధనలో, స్తుతి ఆరాధనలో తోడుండి నడిపించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ ఆరాధన ప్రారంభం చేసుకుంటున్నాం. పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకుందాం రండి. నూట 11వ పాట పాడుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. భూమి ఆకాశములు సృజించినప్పుడు, సూర్య చంద్ర తారలను నిలిపిన
165వ పాట పాడుకుందాం. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను. సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను. యేసుతో సాగెదను. క్రీస్తు శిలువ బలియాగము లోకాన్ని రక్షించెను. క్రీస్తు శిలువ బలియాగము లోకాన్ని రక్షించెను. ఈ వార్త చాటుచు ఈ పాట పాడుచు ఆత్మల రక్షింతును. ఈ వార్త చాటుచు ఈ పాట పాడుచు ఆత్మల రక్షింతును. ఆత్మల రక్షింతును. సాగిపోదున్ శోధన బాధలు సహింతును. చావుకునే భయమందను. శోధన బాధలు సహింతును. చావుకునే భయమందను. సిలువను భరించి క్రీస్తును ధరించి సాతాను ఎదిరింతును. సిలువను భరించి క్రీస్తును ధరించి సాతాను ఎదిరింతును. సాతాను ఎదిరింతును. సాగిపోదు
ఘనత ఈ భువిని నే కోరను, లోకాశలు త్యజింతును. ఏ ఘనత ఈ భువిని నే కోరను, లోకాశలు త్యజింతును. నా యేసు నా గమ్యం, సువార్త నా భాగ్యం, ఈ వార్త నా జీవనం. నా యేసు నా గమ్యం, సువార్త నా భాగ్యం, ఈ వార్త నా జీవనం. ఈ వార్త నా జీవనం. సాగిపో 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 సాగిపోదు సాగిపోదు. నా పరుగును ముగింప ప్రభు కృప చాలున్, దొరకునుగా జీవ కిరీటం. నా పరుగును ముగింప ప్రభు కృప చాలున్, దొరకునుగా జీవ కిరీటం. ప్రభు యేసు రాజ్యంలో పరలోక స్వాస్థ్యంలో ప్రియమార పాల్గొందెదన్. ప్రభు యేసు రాజ్యంలో పరలోక స్వాస్థ్యములో ప్రియమార పాల్గొందెదన్. ప్రియమార పాల్గొందెదన్. సాగిపోదున్ 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 సాగిపోదున్. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞ పాటింతును, సువార్త ప్రకటింతును. సమయ సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను. సమయ సమయాలందు శ్రమల సుఖాలందు యేసుతో సాగెదను. యేసుతో సాగెదను. సాగిపోదు 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 సాగిపోదు. హల్లెలూయా. మన దేహ ప్రాణ ఆత్మని సజీవయాగంగా ఆయన సమర్పించుకొని రక్షణ పొందని వారు పొందటానికి, రక్షణ పొందిన మనం సాగిపోవటానికి ఆరాధనలో సాగిపోతాం. హోసన్నా నీ నామము బలమైనది. హోసన్నా నీ నామము ఘనమైనది.
ప్రవహింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా శరీర క్రియ
దినాలంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచి మరొక పునరుత్థాన దినాన్ని అనుగ్రహించి నీ మందిరంలో మమ్మల్ని చేర్చి నిన్ను స్తుతించి కీర్తించి ఆరాధించటానికి నీ మాటలు ధ్యానించుకోవటానికి ఇచ్చిన సజీవత్వాన్ని బట్టి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఇంకా ఎన్నో వందల కోట్ల మంది కాళ్ళుండి నీ సన్నిధికి రావట్లేదు, కళ్ళుండి నిన్ను చూడట్లేదు, చెవులుండి నీ మాటలు వినట్లేదు, మనస్సుండి నిన్ను అంగీకరించట్లేదు, హృదయం ఉండి నిన్ను చేర్చుకోవట్లేదు, నోరుండి నిన్ను కీర్తించట్లేదు, చేతులుండి నీకు ప్రార్థించట్లేదు. కాబట్టి ఏ విధము చేతనైనను అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి నీవే మాకు తోడుగా ఉండి మా రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఇంకా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందుకోవటానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాభివందనలు తెలియచేస్తున్నాను. దేవాది దేవుడు గడచిన దినాలంతా మనల్ని కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని అనుగ్రహించి ఆయన మందిరంలో మనల్ని చేర్చి దేవుని నామాన్ని కీర్తించటానికి, ఆరాధించటానికి, దేవుని మాటలు ధ్యానించుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో మన కోసం సిద్ధపరిచిన దేవుని మాటలు చదువుకుందాం. యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. దూరస్థలమైన మమ్మల్ని సమీపస్థులుగా చేసుకున్నారు. పాపములతో అపరాధములతో చచ్చిన మమ్మల్ని బ్రతికించారు. మేము మరలా పాపము చేసి చనిపోయిన వారంగా ఉండకుండా ఉండాలని నీ పరిశుద్ధాత్మను మాకిచ్చి నీ జీవవాక్యాన్ని మాకిచ్చారు. ఇంకా మా రక్త సంబంధికుల్లో, రక్త బంధుమిత్రుల్లో, ఇరుగు పొరుగు వారిలో ఇంకా ఎంతోమంది నీవు సిద్ధపరిచిన రక్షణ పొందక పాపములతో అపరాధములతో చచ్చిన స్థితిలో ఉన్నారయ్యా. వారిని కూడా బ్రతికించాలని, పరలోకంలో చేర్చాలని ఆశపడుతూ మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము ఏం చేయాలో జాగ్రత్తగా తెలుసుకోవటానికి, ఏం చేస్తున్నామో చూసుకోవటానికి సహాయం చేయండి. నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, అనగా నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి శక్తి దయచేయండి. ఈ మాటలు దేవుని ఆత్మచేత వ్రాయబడినవి, మనుష్య ఆత్మకి గ్రహింపు కావు. కనుక
వివరించే నాకు, వినే వాళ్ళకు కూడా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని, నీకే మహిమ తెచ్చుకొనమని, అనేకులు మేలు పొందుకోవటానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుని అంగీకరించాం, ఏమేమో చేస్తున్నాం, కాదనట్లా చేయాల్సినవి కూడా ఉన్నాయి. నిన్న తిన్నాం అన్నాం, ఇవాళ మానేద్దాం, పోనీ రేపు మానేద్దాం. ఏం మానేస్తే ప్రమాదం ఎవరికి? అదే అన్నారు, మేలైనది చేయనెరిగియు హాలకు చేయని వానికి పాపము కలుగును. ఇంకా ఉందామా పాపంలోనే? ఇంకా పాపంలోనే ఉందామా? మోసపోవద్దండి. చెప్పారు, పాపము వలన వచ్చు జీతము మరణం, నరకం. అయితే దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అర్థం చేసుకుందాం. పాపము వలన వచ్చే జీతం నరకం. అయితే దేవుని కృపావరం ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం మనం పొందాం. నేను కాదనట్లా. తర్వాత ఏంటి? ఏదో మన సొంత పనులతో, మన సొంత లాభంతో, మన సుఖభోగాలతో తప్ప ఒప్పో మీరు చెప్పుకోండి, నాకొద్దు. నాకు మాత్రం అది తప్పు కాదు, పెద్ద తప్పు. అర్థమైందా? అది నాకు నేర్పించింది. పెద్ద తప్పు అంట. మరి మీకు ఒకవేళ అర్థం కాకపోతే కనీసం ఇప్పుడైనా వ్యర్థం చేసుకోబాకండి, అర్థం చేసుకోండి, జాగ్రత్త పడండి. మరలా తప్పు చేయకూడదు. కొన్ని వారాల క్రితం, కొన్ని రోజుల క్రితం తన పొరపాటును గ్రహింపగలవాడెవడు, తన తప్పు తెలుసుకొనగలవాడెవడు అని ధ్యానించినట్లు గుర్తుంది. తెలుసుకున్నామా? తెలుసుకుని మళ్ళా చేస్తే శిక్ష ఎక్కువ, పెద్ద శిక్ష. అది కూడా వాక్యంలోనే ఉందండి. పొరపాటు చేసిన శిక్షే కావాలా వద్దా? వద్దు అని ఉంది. మరేం చేయాలి? అదే చెప్తున్నాడు, మేలైనది చేయండి. మీరు చెయ్యండి, తర్వాత నేను చూసుకుంటా. మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోతే మళ్ళా పాపమేనంట, మళ్ళా శిక్షనంట. మీరు పొందుతారా? పొందకూడదు అనేది నా తపన. మీకే తపనన్నా ఉండనియండి, మాకు మాత్రం ఈ తపన పోదు. ఏ తపన చెప్పండి? ఏ తపన?
అదెంత ప్రమాదమో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడు ఎక్కడో కొన్ని ఇళ్ళు అగ్ని ప్రమాదంలో కాలినాయి అంట. నీళ్లు పోస్తే ఆరిపోయినాయి. ఇదైతే ఇక ఆరేది లేదు, తీరేది లేదు. ఎవ్వరూ ఆర్పలేరు. ఉందాం అక్కడే. ఉండకూడదని నా ఆశ. ఉండకూడదు. ఎందుకంటే అది అపవాదికి వాని అనుచరులకు సిద్ధం చేయబడింది. అంగీకరించిన వాళ్ళకు కాదు, బాప్తిస్మం పొందిన వాళ్ళకు కాదు. పొందని వాళ్ళు పొందాలి అనేదే దేవుని ఆశ. కాబట్టి ఎలా ఉండాలి అన్నారు? లోకంలోనే ఉండాలి, కానీ లోకం మనలోకి రాకూడదు. లోకంలోనే ఉండాలి, కానీ లోక మాలిన్యం అంటుకోకూడదు. లోకంలోనే ఉండాలి, కానీ లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకూడదు. వారిని ప్రేమించాలి. ఎవరు వాళ్ళు? వారిని ప్రేమించి వారిని ప్రభు దగ్గరికి నడిపించాలి. తర్వాత లోకానికి మనము లోకానికి శిలువ వేయబడాలి. హల్లెలూయా. దయచేసి నేర్చుకుందామండి, సాధకం చేసుకుందాం, కంటిన్యూ చేసుకుందాం, కాపాడుకుందాం. మనల్ని కనీసం మన రక్త సంబంధికులని, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, దాయాదులు కావచ్చు, అది దేవుని ఉద్దేశం. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా అన్నాడు, మేలైనది చేయనెరిగియో అలాగు చేయకపోతే శిక్షనటండి. శిక్ష పొందకుండా ఉండాలని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాం. మరలా పాపం చేయొచ్చా? చేయకూడదు. కానీ ఏం చేయాలి? పాపములు ఉన్న వారిని బయటికి తీసుకురావాలి. పాపములు ఉన్న వారిని వెలుపలికి నడిపించాలి. ఒకసారి ఒక తల్లి నీళ్లు తెచ్చుకుందామని బావికి వెళ్ళిందట. ఒక చిన్న పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టింది. బాగా నిద్రపోతుందిలే, ఇక లెగవదులే అని ఇంట్లో ఎవ్వరు లేరట. నీళ్లు తెచ్చుకుందామని వెళ్ళింది. వెళ్ళి తీసుకుని వస్తూ ఉంది. ఈలోపు పక్క ఇంటికి అగ్ని ప్రమాదం సంభవించి ఈ ఇంటికి కూడా అంటుకుందండి. పాపాయి ఉన్న ఇంటికి కూడా అంటుకుంది. ఇక చూసింది, పరిగెత్తుకుంటూ వచ్చింది. ఊళ్ళో వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ చూస్తున్నారు, కానీ ఎవరు ముందుకు పోవట్లా. నవమాసాలు మోసి తన రక్తాన్ని పంచి ఇచ్చిన తల్లి మాత్రం బిందెతో అలాగే లోపలికి పరిగెత్తిందండి. తలకు చెంగును కప్పుకొని బిందెని చేతబట్టుకొని పరిగెత్తింది లోపలికి. మంటలు మండుతూ ఆ చెత్త కట్టెలు కింద పడుతున్నాయి. ఇక గబా
ఆ పాపని రొమ్ము కానించుకొని చెంగు ఇలా కప్పి ఆత్రంగా బయటకు వచ్చేసిందండి. అయితే ఈలోపే ఆ తల్లికి చెంగు కాలింది, వెంట్రుకలు కాలిని, మొహం కొంచెం వరకు కాలింది, చేతులు కాలిని, బయటకు వచ్చింది. అలాగే తర్వాత ఆ చిన్న పాపకు మాత్రం ఏ ప్రమాదం జరగలేదండి. ఈమె ట్రీట్మెంట్ తీసుకుంది. గాయాలైతే తగ్గినాయి కానీ ముఖం కాలిన మచ్చలు తగ్గలేదండి. చేతులు కాలిన మచ్చలు తగ్గలేదండి. ముఖం కొంచెం వికృతంగా కనబడుతుందండి. ఎలాగైతేమి ఆ తల్లి ఆ చిన్న బిడ్డని పెంచింది, పెద్ద చేసింది, మంచి అందగత్తె అయింది. కాలేజీలో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణురాలవుతుంది. రిజల్ట్స్ వచ్చినాయి. దాని ఫలితంగా స్నేహితుల్ని ఇంటికి ఆహ్వానించింది. వాళ్ళ అమ్మతో చెప్పిందంట, అమ్మా మా స్నేహితులు వస్తున్నారు, ఈ రోజున మేమున్న చోటికి నువ్వు రావద్దు అని ముందుగానే చెప్పిందంట. అయినా ఈ తల్లికి ఏదో అర్జెంటు పని తరస్పడిందంట. అందుకోసం బయటికి వెళ్ళిందంట. లోపలున్న కుమార్తె స్నేహితులు చూశారంట. ఆ వికృతంగా అసహ్యంగా ఉన్న ఆమెను చూసి, ఎవరేమే అన్నారట స్నేహితులు. మా పని మనుషులే అన్నదటండి. తల్లి విన్నది, కానీ సహించింది, వెళ్ళిపోయింది. స్నేహితుడికి ఇవ్వాల్సిన పార్టీ జరిగిపోయిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అడుగుతుంది నిలదీసి, తల్లిని కూతురు, నీకు చెప్పాను కదా ఎందుకు వచ్చావు, నాకెంత అవమానం కలిగిందో తెలుసా అన్నట్టుగా ఇక అప్పుడు చెప్పటం తప్పదు అనుకుని అప్పుడు చెప్పిందటండి, అమ్మా నువ్వు పసిపాపగా ఉన్నప్పుడు నేను కూడా నీకంటే ఎంతో సౌందర్యవంతురాల్ని. నువ్వు ఉయ్యాల్లో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది. నిన్ను కాపాడుకోవటానికి, నిన్ను బ్రతికించుకోవటానికి నా ప్రాణం పోయినా పర్వాలేదని సాహసించి నిన్ను వెలుపలికి తీసుకొని వచ్చానమ్మా. అప్పుడు నాకు ఇది సంభవించింది. ఇలా నా మొహం, నా చేతులు ఇలా అయిపోయినాయమ్మా అన్నదటండి. అప్పుడు ఆ కుమార్తెకి తల్లి ప్రేమ అర్థమై బావురుమని ఏడ్చి, అమ్మా ఇక నిన్ను నా తల్లివి అని చెప్పుకోవటానికి నేను సిగ్గుపడను, ధైర్యంగా నేను నీ కోసం ఉంటానమ్మా, చెప్పుకుంటానమ్మా అన్నదట. ఈరోజు అట్లాంటి పిల్లలుంటే బాగుండు అని ఆయన చూస్తున్నాడు. మనమేమో
బాగున్నారో పాడైపోయారో మీరు చెప్పుకోండి, నేను చెప్పను. జాగ్రత్త. పరమగీతంలో వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఇదే నా ప్రియుని సంగతి, ఇదే నేను ఆరాధించే నా దేవుని సంగతి. చదివారు ఎప్పుడైనా యెషయా గ్రంథంలో? సొగసైనను స్వరూపమైనను లేకుండా అన్యాయపు తీర్పు పొంది వదగు చేముడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించిన గొర్రెయు మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉండి ఇప్పుడు కూడా కనిపెడుతున్నాడు. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావు, ఎందుకు ఆరాధన చేస్తున్నావు? ఎందుకు? ఇది కాలక్షేపమా? ఏదో పేరు ప్రఖ్యాతులా? ఏదో డబ్బు సంపాదించుకోవటమా? ఏదో పేరు సంపాదించుకోవటమా? కాదు. సోదరుడా, సోదరి, చెప్పే నేనైనా వినే మీరైనా మరొకళ్ళైనా గ్రహించాల్సింది అది. యేసు ప్రభు ఏం చేశాడు? నువ్వు నేనేం చేస్తున్నావు? వీలుంటే వస్తాం, సమయం ఉంటే పాల్గొంటాం, లేకపోతే సమయాన్ని మనం ఇష్టం వచ్చినట్లుగా వినియోగించుకుంటాం అని మనం అనుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు దుర్వినియోగం చేసుకుంటున్నారు అని. ఫూల్స్ లాగా ఉండొద్దు, వెర్రి వాళ్ళలాగా ఉండొద్దు. జ్ఞానం కలిగిన వారంగా ఉందాం, గ్రహిద్దాం, లేని వారికి తెలియచేద్దాం. ప్రభు ఈ రోజున మేలైనది చేయాలి, చెయ్యకపోతే అంతే. వాళ్ళు ఎవరైనా సరే, నేనైనా మీరైనా, మన పిల్లలు ఎట్లా పోయినా పర్వాలేదా? మన తోబుట్టులు ఎట్లా పోయినా పర్వాలేదా? మన బంధువులు స్నేహితులు ఎట్లా పోయినా పర్వాలేదా? అది కాదని మనకు కావాల్సింది. జాగ్రత్త పడు, తెలుసుకో. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవునిని చూడడు. నువ్వు మేలు చేస్తున్నావో కీడు చేస్తున్నావో నాకొద్దు, నాకు చెప్పొద్దు. ఒకరోజు ఆయన అడుగుతాడు. అదే నా బాధ. నా ప్రాణం ఉన్నంత వరకు కొందరికైనా మేలు చేయాలి. అందరికీ చేయలేకపోవచ్చు, కొందరికైనా వాళ్ళ ద్వారా మరికొందరికి, వాళ్ళ ద్వారా మరికొందరికి మేలు కలగాలి. అది దేవుని ఉద్దేశ్యం. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా వాక్యంలో ఉంది, మేలు చేసేవాళ్ళు దేవుని సంబంధి, కీడు చేసేవాళ్ళు దేవునిని చూడరు. విషయం తెలుసుకోండి, మేలు చేయాలి, ఇది ప్రకృతి ధర్మం. కానీ కీడు చేయకూడదు, ఎవ్వరికి కీడు చేయకూడదు. ఒకవేళ
మన వాళ్ళే, మన పిల్లలే, మన తోబుట్టులే, మన బంధువులే, స్నేహితులే కీడు చేసినా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాక్యం చదవండి. యోసేపు అంటాడు తన అన్నలతో, మీరు నాకు కీడు చేయటానికి ఉద్దేశించారు, కానీ నేటి దినమున అనేకులు చావకుండా బ్రతకటానికి దేవుడు దానిని మేలుకి, హల్లెలూయా, నీ ద్వారా, నా ద్వారా, మరొకల ద్వారా అనేకులు నరకంలో పడిపోకుండా, చావకుండా యుగ యుగాలు ప్రభుతో ఆనందించాలని, దేవునితో సంతోషంగా ఉండాలని ఏం చేశాం? ఏం చేస్తున్నాం? గుర్తుపెట్టుకోండి, దృశ్యమైనవి అనిత్యములు అంటే మన కంటికి కనబడేవి, వస్తువులైనా మనుషులైనా మరొకటైనా అనిత్యం. పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే ఇళ్ళు కావచ్చు, లగ్జరియస్ ఏదేదో కావచ్చు, ఇవన్నీ అనిత్యములే. అదృశ్యమైనవి నిత్యములు. కనబడవు, అవే పాతాళం, పరలోకం, నరకం, స్వర్గం, అవి నిత్యము. హల్లెలూయా. తెలుసా దేవుని వాక్యం నీకు? తెలిస్తే దృశ్యమైన వాటి కోసమా, అదృశ్యమైన వాటి కోసమా మన ఆత్మరక్షణ జీవితం అర్థం చేసుకో. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, మరణం ఎప్పుడొస్తుందో తెలీదు. ప్రాణం ఉన్నది కనుక ప్రకటించాల్సిన భారం మన మీద ఉన్నది. నా మీద, మీ మీద, ఇంకా అనేకుల మీద ప్రకటించాల్సిన భారం, బాధ్యత. కాబట్టి ఏదో చేశాం, ఏదో చెందాం, పాట పాడాం, ఆరాధన చేశాం, ప్రార్థన చేశాం, వాక్యం చెప్పాం, కానుక కూడా వేశాం, సరిపోలేదు. తెలుసా ఈ విషయం మీకు? చూడండి, లూకా సువార్తలో 15వ అధ్యాయంలో, లూకా సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషమటండి. యేసుప్రభు చెప్పిన మాట, ఇది నా మాట కాదు. మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల వలన కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందిన ఒక్క వ్యక్తి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం అంట. ఇది మేలా కాదా? ప్రభువా, నా వలన కనీసం ఒక్కళ్ళు మారు మనసు పొందాలయ్యా, ఆ మేలు నేను చేయాలయ్యా అని ఉంటే చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామని చెప్పారు. చేయాల్సిన బాధ్యత ఉంది. చాలా మంది హల్లెలూయా అనగానే
పెద్దగా మీటింగులు ఎప్పుడు ఏం లేదా? చెప్పండి హల్లెలూయా చెప్పారు. తర్వాత అది కాదు, బీ కేర్ఫుల్, అది నేను చెప్తా. ఇంకొక విషయం అక్కడే 10వ వచనంలో కూడా చూడండి. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై, ఏమన్నాడండి? మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగును. లూకా సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో 10వ వచనంలో ప్రభు చెప్పిన మాట అండి. ఒక్క పాపి మారు మనస్సు పొందితే వద్దా? ఇంతే పోదాం, తర్వాత ఎక్కడ పడతాం? అదొద్దు, అదే నా ఆశ. అందుకోసమే నా ప్రయత్నం. ప్రభు ఈ రోజున నిన్ను అంగీకరించాను, తర్వాత ఏంటి? ఒక్క పాపి అయినా తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి దేవునితో ఉండాలయ్యా. ఒక్క వ్యక్తి అయినా మారు మనస్సు పొంది మంచి ఫలాలు ఫలిస్తూ పరలోకంలో ఉండాలయ్యా. అది దేవుని దృష్టికి మేలు. చేశానా? నాకు చెప్పొద్దు, రేపు ఆయన అడుగుతాడు, ఏం చేసావు నువ్వు? నాకు అదే భయం. ప్రభు ఈరోజు నేనేం చేశాను, ఏం చెయ్యాలి, అదే నా ప్రార్థన. ఏం చెప్పమంటావు, అదే చెప్తా. నా ఇష్టం వచ్చిన మాటలు కాదు, వినేవాళ్ళకి ఇష్టమైన మాటలు కాదు, నీకు ఇష్టమైన మాటలు. దయచేసి నష్టపోవద్దండి. మేలైనది చేయనెరిగి అలాగు చేయకపోతే పాపము, నరకము. కాబట్టి ఎలా ఉన్నా, ఏం చేస్తున్నాం చూడండి. ఈ యాకోబు పత్రికలోనే 5వ అధ్యాయం 19-20 వచనాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన యెడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయును అని తాను తెలుసుకొనవలెను. తెలిసిందా? మరి మీకు తెలిసిందా? ఏం చేయాలో తెలిసిందా? చాలా మందికి తెలియట్లేదండి. యేసు ప్రభు ఎవరో ఆయన చెప్పారు వాక్యంలో, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని అన్నాడు. ఏమని? సత్యము నుండి
తొలగిపోయిన ఎడల లేదా సత్యమేంటో తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. అంటే యేసు ప్రభు సత్యము అని తెలియదు చాలా మందికి. మతం వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని. నేను 31 సంవత్సరాలు అట్లా బతికినోడిని. యేసు ప్రభు సత్యమైన దేవుడు అని నాకు తెలీదు. పుట్టింది హైందవ కుటుంబంలో కాబట్టి ఆచార ప్రకారం ఏయో చేశా, ప్రభుని అంగీకరించా. సత్యం అంటే ఏంటో తెలిసింది, సత్యము ఎవరో తెలిసింది. అప్పటి నుంచి నేను సత్యములో నడవాలి, తెలియని వాళ్ళని నడిపించాలి, తొలగిపోయిన వాళ్ళు కూడా మరలా సత్యములకు నడిపించాలి. అదే నా ఆశ. మరి మీ ఆశ ఏంటి? వాళ్ళకి తెలియదులే అంతేలే. ఉత్త మూర్ఖులు, మనం పరమూర్ఖులు అంగీకరించి అనుకోబాగన్నట్లా. జాగ్రత్త పడండి, నేర్చుకోండి. తెలియని వాళ్ళకి సత్యం గురించి చెప్పాలి, తొలగిపోయిన వాళ్ళని సత్యంలోకి నడిపించాలి. అది మరణం వరకు కాపాడుకోవాలి. రాకుండా ఉండవు నిందలు, శోధనలు, శ్రమలు, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అయితే అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటా, నిన్ను ఎలా విడిపించాలో నాకు తెలుసు, విడిపిస్తా. జాగ్రత్తగా తెలుసుకుందామండి, నేర్చుకుందాం, ప్రభు కొరకు జీవిద్దాం. శ్రమలలో నీవు నాకు తోడు నుంటివి, మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి. శ్రమలలో నీవు నాకు తోడు నుంటివి, మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి. ఆదుకుంటివి, నాదుకుంటివి, నీ కృపతో నన్ను బ్రోచితివి. ఆదుకుంటివి, ఆదుకుంటివి, నీ కృపతో నన్ను బ్రోచితివి. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, నీ తట్టు రమ్మని పిలచితివి, నేను నీకు తోడుగా ఉన్నానంటివి. నీ తట్టు రమ్మని పిలచితివి, నేను నీకు తోడుగా ఉన్నానంటివి. నిన్ను నా ఆత్మలో తెలుసుకుంటిని, నీవే నా సర్వమని ఎరిగితిని. నిన్ను నా ఆత్మలో తెలుసుకుంటిని, నీవే నా సర్వమని ఎరిగితిని. గాలి సముద్రపు అలలకు నేను
కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించి నీ వాక్యము లేవనెత్తని నీ హస్తము ఆదరించి నీ వాక్యము లేవనెత్తని నీ హస్తము గాలి సముద్రపు అలలకు కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు దయచేసి అర్థం చేసుకోండి. ఇవన్నీ తాత్కాలికమే, అశాశ్వతమే. జాగ్రత్త పడదాం, రక్షణ పొందాం. ముందు మనల్ని మనం కాపాడుకోవాలి, భ్రష్టులం కాకుండా. తర్వాత పొందని వాళ్ళు పొందటానికి ప్రార్థన చేయాలి. తొలగిపోయిన వాళ్ళని మార్గం నడిపించడానికి ప్రయాసపడాలి. ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం అంటారు చాలామంది. వాళ్ళు వినట్లేదండి, వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళండి కాదనను. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? వాళ్ళు మొండోళ్ళో బండోళ్ళో మూర్ఖులో ఆయనకు సాధ్యమా అసాధ్యమా? మరి మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసం ఏంటి? మన ప్రయత్నం ఏంటి? మన క్రియలేంటి? అదే చెప్తున్నాడు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, తర్వాత నేను చేయాల్సింది నేను చేస్తా. ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. నువ్వు తొందరపడితే నేను తొందరపడను, నువ్వు ఆలస్యం చేస్తే నేను ఆలస్యం చేయను. ఎట్లాంటి వాళ్ళనైనా మార్పు కలిగించటానికి దేవుడు శక్తిమంతుడు. నువ్వు నేను కాదు. కొంతమంది అంటారు వీళ్ళండి వాళ్ళండి ఈవిడండి ఆవిడండి. కాదు, మనల్ని అట్లా భ్రమింపజేశాడు సైతాన్ గాడు. జాగ్రత్త. మనుషులు వీళ్ళని మార్చగలిగితే ఇక యేసు ప్రభు రావాల్సిన పనేంటి? నన్ను మార్చాడు, వాళ్ళని మార్చడా? అదే అంటున్నాడు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం, ఆస్తుల కోసం ఎంత ప్రయాసపడుతున్నావో, ప్రయత్నం చేస్తున్నావో, ఆత్మ కోసం చేయటం నేర్చుకో. ఆత్మ కోసం చేయటం అలవాటు చేసుకో. మోసపోవద్దు. ఆ బోధ, ఈ బోధ, ఆ ప్రసంగం, ఈ ప్రసంగం, అక్కడ మీటింగులు, ఇక్కడ మీటింగులు వద్దనను. ఏం తెలుసుకున్నావు? ఏమి నేర్చుకున్నావు? ఏమన్నా నాలో మార్పు వచ్చిందా? ధనాపేక్ష పోయిందా? స్వార్థం పోయిందా? అసూయ పోయిందా? స్వనీతి పోయిందా? స్వబుద్ధి పోయిందా? అవన్నీ ఉండాలి, ఇవి కూడా రావాలి. ఎలా కుదురుతుంది? కుదరదు. అవి వదిలిపెట్టు.
ఇవి వస్తాయి. ఈ రెండు కలిసి ఉండవు. అలా ఉంచుకోవాలి అని అనుకుంటే వాళ్ళకంటే భ్రష్టులు మరొకళ్ళు లేరు. అది కుదరదు. ప్రభు ఈ రోజున అంగీకరించా. ఎలా ఉన్నా నేను, ఏం చేస్తున్నాను? అసతోమ సద్గమయ, అసత్యము నుండి సత్యములోకి, తమసోమ జ్యోతిర్గమయ, అంధకారము నుండి వెలుగులోకి, మృత్యోర్మ అమృతంగమయ, మరణము నుండి జీవములోనికి. అది మన బాధ్యత. మనం చేయాల్సింది మనం చేస్తే ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. ప్రభు ఈ రోజున మేలైనది చేయనెరిగి చేయకపోతే పాపం అంట. నేనేం చేశానండి పాపం అని అనేవాళ్ళు 95% పైన ఉన్నారండి. నేనే పాపం చేశానండి అని. ఇది చేయకపోవటమే పాపం అంటున్నాడు దేవుడు. నేను ఆ పాపం ఉండకూడదని నా ప్రార్థన, అలాగే వినేవాళ్ళు కూడా ఉండకూడదని నా తపన. అర్థమైందా? జాగ్రత్త పడదాం. ప్రభు ఈ రోజున ఎలా ఉన్నా యేసు ప్రభు జీవితకాలం అంతా మేలే చేశాడండి. మేలే చేశాడు. ఆయనకి కీడు తలపెట్టిన వారి విషయంలో కూడా ఆయన కీడు చేయటానికి ఇష్టపడలా. యేసు ప్రభువుని అమ్మివేయటానికి యూదా ఇస్కరియోతు బంట్రవులతో వచ్చాడు. వాళ్ళు కత్తులు, గుదియలు, మారణాయుధాలు పట్టుకొని వచ్చారు. యూదా ఇస్కరియోతు వచ్చి, బోధకుడా నీకు శుభం అన్నాడండి. ఏం చేయబోతున్నాడు? మరణానికి, చంపటానికి అప్పగించబడబోతున్నాడు. మరి ప్రభు అతను ఏమన్నాడు తెలుసా? చదవండి. చెలికాడా, నువ్వు చెయ్యవచ్చింది చెయ్యి. చెలికాడా అన్నాడే కానీ హంతకుడా, మోసగాడా అనలేదండి. ఇక కొద్ది క్షణాల్లో వాళ్ళు ప్రభువుని తీసుకెళ్ళి శిలువ మరణానికి అప్పగించబడబోతున్నారు. అయినా కూడా యేసు ప్రభు అతన్ని నెట్టేయలేదండి. వేరే మాట అనలేదండి. మనమైతే అంగీకరించాం. ఇది తెలుసా మనకి? ఇలా మాట్లాడటం మనకు తెలుసా? ఎప్పుడు నేర్చుకుంటాం? జాగ్రత్త పడతామండి. ప్రభు ఈ రోజున నేను మేలే చేయాలి, ఎవ్వరికి కీడు చేయకూడదు. ఎందుకు? నువ్వు మేలే చేశావు. నేను కూడా అది కూడా నేను మేలు చేయలేకపోయాను అనుకో, కనీసం కీడు కూడా తలపెట్టకూడదు. కీడు కూడా తలపెట్టకూడదు. నా తలంపుల్లో కూడా రాకూడదు. అది నాకు దేవుడు నేర్పించిన
ప్రార్థన. ఎందుకో తెలుసా? చూడండి, సామెతల గ్రంథంలో దేవుడు వ్రాయించిన మాట అండి. నా సొంత మాట వద్దు, నా సొంత మాట వద్దు, నీ మాటే నేను చెప్పాలి, చెయ్యాలి. ప్రభు, ఈ రోజున నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నానో జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకుందామండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. మేలు చేసిన వానికి ఎవరైనా కీడు చేస్తే, మేలు చేసిన వానికి ఎవరైనా కీడు చేస్తే వాళ్ళ ఇంట్లో నుండి కీడు తొలగిపోతాడండి. కాబట్టి ఎలా ఉండాలి? నాకు మేలు చేస్తే నేను వాళ్ళకి కీడు చేయకూడదు, నా ఇంట్లో నుండి కీడు తొలగిపోదు. కాబట్టి నేను కీడు చేయకుండా ఉండాలి, నాకు నేర్పించు. అలాగే నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా కీడు చేయకూడదు, నేను చెప్పాలా. ఎందుకంట వాళ్ళ ఇంట్లో నుంచి కీడు తొలగిపోదంట. మీ ఇష్టం, మీ ఇష్టం. దయచేసి గుర్తుపెట్టుకోండి, వాడు ఎప్పుడు కీడు చేసేవాడే. కాబట్టి మన చేత కూడా మేలు చేయనీయకుండా కీడు చేయించటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? జాగ్రత్తగా తెలుసుకుందామండి. ప్రభువుని అడుగుదాం. ఇంకొక విషయం, ఇదే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. కీడుకు ప్రతి కీడు చేస్తాను అని అనుకోవద్దు. అసలు అనుకోకూడదటండి. మనం అనుకోము, వీడి సంగతి ఎట్లనా అంతు చూడాల్సిందే. వామ్మో, దెబ్బకి దెబ్బ కొట్టాల్సిందే కదా. అనుకోకూడదటండి. మరేం చేయాలంట? యెహోవా కొరకు కనిపెట్టుకో, యెహోవా కొరకు కనిపెట్టుకో. అప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు, కీడులో పడకుండా తప్పిస్తాడు. చేశారా? చేయి. ఎంతమంది నాకు అట్లాంటి వాళ్ళు తటస్థపడ్డారో. నాకు దేవుడు నేర్పించిన పాఠం ఇది. ఎన్నిసార్లు తప్పించాడో. కారణం ఏంటి? నేను ఆయన కోసం కనిపెట్టుకున్నా. నేను మాత్రం ఎవరికి కీడు తలపెట్టకూడదు, చేయకూడదు. ఎందుకని? కీడు చేసేవాడు నిన్ను చూడలేవు, నేను నిన్ను చూడాలి. మరి మనం ఎవరిని చూడాలి? మనం ఎవరిని చూడాలి? చెప్పండి. మన ఆశ ఏంటి? అంత జాగ్రత్తగా తెలుసుకోవాలండి. ప్రభువా, నేను, వీళ్ళు, ఇంకా అనేకులు నిన్ను చూడాలి, నిన్ను చూడాలి, నీతో ఉండాలి,
నేనేం చెప్పాలో నాకు నేర్పించు, ఏం చేయాలో నాకు తెలియచేయి, నేను చెయ్యాలి, వాళ్ళకి నేర్పించాలి. దయచేసి జాగ్రత్త పడదామండి, జాగ్రత్త పడదాం. ప్రభా, మేము ఎవ్వరికీ కీడు చెయ్యకూడదు, చేయాల్సిన మేలు చేయాలి, చేయకపోతే పాపం. తెలుసా మనకి రెండు? మరేం చేస్తున్నా? మన లెక్కంతా ఆయన దగ్గర ఉందండి, మన లెక్కంతా ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు సంవత్సరం అంతంకి వచ్చేసరికి అందరూ ఏం చేస్తారు? జమా ఖర్చులు, దానిలో ఎన్ని తప్పులో. అది కూడా ముందు పెన్షన్లతో వేస్తారు, తుడుపుకోవటానికి తేలిక కదా. అంత బ్యాలెన్స్ అయినాక బ్యాలెన్స్ జీరో చూపించాలి, లాభం జీరో చూపించాలి, ఖర్చు జీరో చూపించాలి. లాభం చూపిస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలేమో. అందుకోసం లాభం లేదు, ఖర్చు లేదు, సరిపోయింది బ్యాలెన్స్. అబ్బా, ఇట్లాంటి వాళ్ళు మా దగ్గర లెక్కలు రాసేవాళ్ళు ఉంటే, లెక్కలు రాసేవాళ్ళు ఉండాలి. మళ్ళా మంచి తెలివితేటలన్నీ ఉపయోగించాలి. అట్లాంటి వాళ్ళు బాగా లెక్కలు రాపించుకుంటుంటారు, రాస్తుంటారు. వాళ్ళే సిఏలు. ఎవరాళ్ళు? నేను అట్లాంటివి వద్దురా మనకంట, మాకు కావాల్సింది అయ్యి అంటారు వాళ్ళు. అరే, మనం ఏసీలుగా ఉందాంరా అంట నేను, అందరికీ చల్లగా ఉందాంరా అంట నేను. నువ్వు ఏసీగా ఉండాలంట, మేము సీఏలాగా ఉండాలంట. పెద్ద తేడా. ఇది అటు అది ఇటు, అంతే తేడా కదా. అర్థం చేసుకుందామండి, జాగ్రత్త పడదాం. ఎండాకాలం వచ్చేస్తుందంట, మండిపోతాయంట. ఏసీలు కూడా మండిపోతాయో కాలిపోతాయో తెలియదు నాకు. ఇన్వర్టర్లు కూడా ఏమవుతాయో తెలియదు. ఇన్ను వర్త్, తర్వాత అవుట్ వర్త్. ఏసీ తర్వాత సిఏ. జాగ్రత్త అంటున్నాడు. కీడు చేశారా? చేయని, నువ్వు మాత్రం చేయబాకు. ఆయన కోసం కనిపెట్టుకో. ఆయన తెలుసు నిన్ను ఎలా కాపాడాలో, నీ కుటుంబాన్ని ఎలా కాపాడాలో, నీ తోబుట్టును ఎలా కాపాడాలో ఆయనకి తెలుసు. చేయాల్సిన మేలు చేయకుండా ఉండొద్దు, చేయకుండా ఉన్న పాపమే. అర్థమైందా మనకి? అర్థమైతే వ్యర్థం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకుందాం. ఎందుకు మళ్ళా ఈ అవకాశం వస్తుందో రాదు. చెప్పగలను, చెప్పలేను. నేనుండొచ్చు, నేను చెప్పగలను అనుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు కదా. 2 సంవత్సరాల క్రితం జరిగిందండి. నా క్లాస్మేటే వ్యాధితో ఉన్నాడు. సుమారు సంవత్సరం నుండి, అంటే ఆ సంవత్సరం జనవరి నుండి వాళ్ళ అబ్బాయి ద్వారా సువార్త కొడికి వినిపింపచేస్తున్నాడు. డిసెంబర్ వచ్చిందండి, అంటే 12వ సంవత్సరం. బాగలేదని చెప్పి తెలిసింది. తెలిస్తే
ఆ రోజు నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఓబుల్నాయుడుపాలెనికి రావాల్సి వచ్చింది. సరే మరుసటి రోజు వెళ్ళి ప్రార్థన చేద్దాంలే అనుకున్నా. ఇక్కడికి వచ్చాను, కూడిక జరిపించుకున్నాను. ఇంటికి వెళ్ళేసరికి తెలిసింది చనిపోయాడు అని. అనుకున్న ప్రార్థన చేద్దాం అని నేను అనుకున్నా, ఆయన ఉన్నాడా? అట్లాంటి పరిస్థితులు ఎన్ని పోగొట్టుకుంటామో జాగ్రత్త. అదే నా బాధ. అంతకుముందు వెళ్ళి 2-3 సార్లు వాక్యం చెప్పి ప్రార్థన చేసి మరుసటి రోజు కూడా వెళ్ళి చెప్దాం, ప్రార్థన చేద్దాం అనుకున్నా, కానీ అవకాశం లేదు. ప్రభువుని అడిగా, ప్రభువా, ఒకవేళ ఈ విషయంలో నేనేమైనా తప్పు చేస్తే క్షమించయ్యా. నాకు నేర్పించింది అది అన్నాడు. మేలైనది చేయటం ఎరిగి చేయి, లేకపోతే పాపం. కీడు చేశారా, చేయని. వాళ్ళకి కీడు చేయొద్దు, తలపెట్టద్దు. నువ్వు యెహోవా కొరకు కనిపెట్టుకో, ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు, నీ వాళ్ళనందరినీ కూడా కాపాడుతాడు, రక్షిస్తాడు. అంత శక్తిగల దేవుడు. అంగీకరించాను, నమ్మాను అని అనుకుంటూ ఎలాగుండాలో చూసుకోవాలి, నేర్చుకోవాలి, సరి చేసుకోవాలి. ఇంకో విషయం చూడండి, విన్నాగా, కీడుకు ప్రతి కీడు చేస్తామని అనుకోకూడదు. నువ్వు మేలు చేశావు, వాడు నీ కీడు చేశారనుకో, వాళ్ళ ఇంట్లో నుంచి కీడు తొలగిపోదు. కాబట్టి అప్పుడు కూడా ఏం చేయాలి మనం? ప్రభువా, వాడని క్షమించయ్యా, వాడని క్షమించయ్యా, వాళ్ళ ఇంట్లో కీడు జరగకూడదయ్యా అని తెలుసా మనకి. ప్రభువుని అడిగితే నేర్పుతాడు. నేర్చుకుందాం. ఇంకొక విషయం, రోమా పత్రిక 12వ అధ్యాయం, రోమా పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించు. హల్లెలూయా. మేలు చేత కీడుని జయించాలట. యోసేపు చేసింది అదేనండి. నేను దేవుని స్థానమందు ఉన్నానా? భయపడబాకండి, మీకు మీ పిల్లలను కూడా పోషిస్తా. మీరు కీడు చేయడానికి ఉద్దేశించారు, కానీ ఈ కీడుని మేలు చేత జయించాలి అని దేవుడు వాక్యములో వ్రాసి సోదాహరణంగా జరిగించి చూపిస్తున్న మన కళ్ళు మాత్రం, ఈ కళ్ళు తెరవబడ్డాయి, మనోనేత్రాలు మాత్రం తెరవబడలా. అది అడగండి. ఆ కంటి పొరలు రాలేగా ప్రార్థన చేయండి.
ఇంకొక విషయం, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 27వ వచనం, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందతగిన వారికి చేయకుండా వెనుక తీయద్దు. పొందతగిన వారికి, అదే ప్రార్థన చేసుకోండి. ఎవరికి చేయాలి? రాహాబుని గురించి చదవండి. ఎవరికి చేయాలో, ఎవరికి చేసిందో నేర్చుకోండి. మనం కూడా అది నేర్చుకుందాం. ఎవరికి పడితే వాళ్ళకి కాదు, ఎట్లా పడితే అట్లా కాదు. మీరు చదవండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు చేసింది. ఎవరు చేయాలి? తగిన వారికి చెయ్యండి, అంతేగాని తగని వారికి చెయ్యొద్దు. చేస్తే దాని ఫలం మనం కూడా పొందాల్సి వస్తుంది. జాగ్రత్త పడదాం. అంత వివేకంగా మనం అనేకులకి తగిన వారికి మేలు చేద్దాం. కీడు చేసేవారికి కీడు చేయొద్దు. అదే సమయంలో మన ప్రయత్నం మనం చేద్దాం. ప్రభువా, వాళ్ళు ఈ కీడు నుంచి తప్పించబడాలి, కీడు చేయటం మానేయాలి, మేలు చేసేవారుగా ఉండాలి, దేవుని చెందిన వారుగా మారాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. నైనా మమ్మల్ని ప్రేమించి ప్రాణమిచ్చి కొని నీ బిడ్డలుగా చేసుకున్నారు. నీ పరిశుద్ధాత్మని మాకిచ్చారు, నీ జీవవాక్యాన్ని మాకిచ్చారు. కాబట్టి నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ఇతరులకి మేలు చేయాలని, అలా చేయకపోతే పాపం కలుగుతుందని వ్రాయించారు. ఆ మేలు ఏంటో కూడా మీరు చెప్పారు. ఒక పాపి మారు మనస్సు పొంది రక్షణ పొందాలని, మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతులను కలు సంతోషము కంటే మారు మనస్సు పొందిన ఒక వ్యక్తి విషయంలో పరలోకంలో సంతోషమని, ఒక పాపి తన పాపాన్ని విడిచిపెట్టాలి, ఒక వ్యక్తి మారు మనస్సు పొందాలి అనగా సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యములో నడవాలి. ఎవరైనా సత్యము నుండి తొలగిపోతే అటువంటి వాళ్ళను కూడా సత్యములోకి నడిపించాలి. అది నీ ఉన్నతమైన ఉద్దేశ్యం. అనేక మంది పాపాలు విడిచిపెట్టాలి, నరకంలో పడిపోకూడదు, ప్రభువుని అంగీకరించాలి, పరలోకంలో చేరాలి.
అటువంటి వాళ్ళు మరలా పాపం చేయకూడదు. మరణము వరకు సత్యములో నడవాలి. అనేకుల్ని సత్యములోకి నడిపించాలి. నిన్ను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. అనేకుల్ని సిద్ధపరచాలి. కీడును కూడా మేలుతో జయించాలి. నీ సహాయం దయచేయమని ఇక్కడ ఉన్న నీ బిడ్డల కొరకు శబ్దం ద్వారా విన్న ప్రతి ఒక్కరి కోసం యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.